మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. అతనికి ఒక పక్కన అతని మీదనే తిరుగుబాటు. కళ్యాణ్ బెనర్జీ అతన్ని తీసేసి మమ్మల్ని పెట్టుకుంటావా లేదా అని అడగడం ఒక ఎత్తు. రెండవది ఏంటి అంటే మొన్న ఫోర్జరీ కేసు పడింది. ఏంటది? ఏకంగా 75 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లేఖ పంపించి ఒక అభ్యర్థి ఆయనే తమ పక్ష నేత అని ప్రకటించారు. తీరా చూస్తే 60 మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరిగి వాళ్ళు ఒకవైపున దేవవ్రత ముఖర్జీని అనౌన్స్ చేసేసుకున్నారు. అదే సందర్భంలో ఈ సంతకాలు మేము పెట్టలేదు, అవి ఫోర్జరీ అని కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్ ఆధారంగా స్పీకర్ విచారణకు ఆదేశించడం, స్పీకర్ విచారణ నుంచి ఇతనికి నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే ఆ లెటర్లు ఇచ్చేది అభిషేక్ బెనర్జీనే కాబట్టి. అభిషేక్ బెనర్జీని 3 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. సమన్స్ ఇచ్చారు, ఆయన హాజరు కాలేదు. తను కోర్టులో ఛాలెంజ్ చేశాడు. కోర్టులో అదే కళ్యాణ్ బెనర్జీని పక్కన పెట్టి వాదోపవాదాలు జరిగినాయి అనమాట. ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు విచారణకి హాజరు కమ్మనమని సుప్రీంకోర్టు కూడా ఆదేశించడం అన్నటువంటిది అభిషేక్ బెనర్జీకి షాక్.